తమిళనాడు రాజకీయాలు నరాల తీగ ఉత్కంఠకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. ఇక అమీతుమీ తేల్చుకునేందుకు శశికళ సిద్ధమవుతున్నారు. తనను ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఆహ్వానించకుండా గవర్నర్ విద్యాసాగర్ రావు జాప్యం చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి నేడు జయలలిత మెమోరియల్ దగ్గర నిరాహార దీక్ష చేయాలని భావిస్తున్నారు. సోమవారం ఢిల్లీ వెళ్లి నల్ల బ్యాడ్జీల ప్రదర్శన నిర్వహించాలని శశికళ వర్గం భావిస్తోంది. సీఎం పీఠాన్ని అధిష్ఠించేందుకు సిద్ధమవుతున్న శశికళకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆమెను వెంటాడుతున్న అక్రమాస్తుల కేసు విచారణ మరింత జాప్యమవుతోంది. ఈ కేసుపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం శశికళకు ఇబ్బందిగా మారింది. శశికళ అక్రమాస్తుల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ కూడా నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసు నుంచి బయటపడితే కానీ సీఎం సీటుకు లైన్ క్లియర్ కాదని భావిస్తున్న శశికళకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయపరమైన అంశం కావడంతో కర్ణాటక పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.